చిలకెట్టింది సార్. ఏంట్రా ఇంత లేట్ గా వచ్చావు? నా కార్ ట్రబుల్ ఇచ్చింది, అందుకే ఫ్లైట్ లో రావడానికి టైం పట్టింది. కిలోమీటర్ కి ఫ్లైటా? క్లాస్ అయ్యే వరకు బయట నుంచో. మీకు ఎంత డబ్బు కావాలో చెప్పండి సార్, అంతేగాని బయట నుంచోను. రే మామా, ఏరా డబ్బులు కావాలా? ఇప్పుడు డబ్బులు ఎందుకురా, అసలు చూపి చాలు. అవన్నీ నాకు తెలీదు, డబ్బులు కావాలంటే చెప్పు. అయ్యో వీటికి ఎలా చెప్పాలి? ఎందుకురా భయపడతావు? ఇన్విజిలేటర్ ని డబ్బులతో కొనేస్తాగా. రే జునైద్, నువ్వు మళ్ళీ ఎగ్జామ్ లో ఫెయిల్ అయ్యావరా. నన్ను పాస్ చేయడానికి మీకు ఎంత డబ్బులు కావాలో చెప్పండి సార్. ఏంట్రా ప్రతిసారి డబ్బులు అంటావు? అసలు నీ దగ్గర ఎంత ఉన్నాయిరా? 1 2 3 5 రూపీస్ ఉన్నాయి సార్. ఏరా అతుల్, బస్ ఫీజు కట్టావా? లేదు సార్. ఏరా జునీత్, నువ్వు కట్టావా? నేను బస్సులో ఎందుకు వస్తాను సార్, నాకు సొంతంగా కారు ఉంటే. ఏంటి కారా? మీరు చూడలేదా? సాయంత్రం మీ డొక్కి స్కూటీ వదిలేసి నా కార్ ఎక్కండి, డ్రాప్ చేస్తా. ఏంట్రా డల్గా ఉన్నావు? నేను బస్ ఫీజు కట్టలేదు కదా, ఇవాళ నడుచుకుంటూ ఇంటికి వెళ్ళడమే. నువ్వు నా ఫ్రెండ్ రా, బస్ ఎక్కాల్సిన కర్మ నీకేంటి? నా కార్ ఎక్కువ, నేను డ్రాప్ చేస్తా. ప్రియా, ఎవరి కోసం చూస్తున్నావు? మా నాన్న వచ్చి నన్ను తీసుకెళ్తా అన్నారు, ఇంకా రాలేదు. మా అమ్మాయికి పని ఉంది అనుకుంటా, నేను నిన్ను కారులో డ్రాప్ చేస్తాలే. ఏరా కార్ అన్నావు, డ్రాప్ చేస్తా అన్నావు. ఇదే నా కార్, ఎక్కండి, డ్రాప్ చేస్తా. రే మీ హాల్ టికెట్ చూపించండి. ఇదిగోండి సార్. ఉప్పు, పంచదార, బియ్యం, చింతపండ. హాల్ టికెట్ తెమ్మంటే ఇది తెచ్చావేంట్రా? మర్చిపోయా సార్. నీ హాల్ టికెట్ చూపించరా. హాల్ టికెట్ ఇమ్మంటే బస్ టికెట్ ఇచ్చావేంట్రా? ఏదో ఒకటి టికెటే కదా సార్, అడ్జస్ట్ అయిపోండి. అమ్మాయిలు, మీరు హాల్ టికెట్ తెచ్చారా? ఎవరైనా చీటీలు పెడితే తొందరగా ఇచ్చేయండి. మీరు ఎలా చెప్తే ఎందుకు వింటారా? నేను ఇప్పుడు అక్కడికి వచ్చి చెక్ చేస్తా, ఎవరైనా చీటీలు చేస్తే పంపించేస్తా. సార్ ఇదిగోండి. ఏంట్రా టెక్స్ట్ బుక్ పెట్టేశావు? అంటే చీటీలు చింపాలంటే కొంచెం కష్టంగా ఉంది సార్. ఏరా నువ్వు పెట్టలేదా చీటీలు? లేదు సార్. నాకు తెలుసురా, నీకు చదవడం చేత కాదు, చీటీలు పెట్టడం చేత కాదు. ఏంటి నాకు చీటీలు పెట్టడం చేత కదా? ప్రియా ఇదిగో తీసుకో. ఏ ప్రియా, ఎప్పుడు చూసినా అబ్బాయిలతో సోదేస్తావేంటి? రే, మా నాన్నని తిట్టే ఊరుకున్నా, మా అమ్మని తిట్టే ఊరుకున్నా, మా బతుకుని తిట్టే ఊరుకున్నా, కానీ నీ కూతురు నిప్పురా. అది నా కూతురు కాదురా. సార్ జునీద్ నాకు లవ్ లెటర్ ఇచ్చాడు సార్. రే, అమ్మాయికి లవ్ లెటర్ ఇవ్వడానికి సిగ్గులేదు? ప్రేమ అంటే బాటిల్లో నిండిన లిక్కర్ కాదు, హార్ట్ పిట్టుకుంటే పవర్. ఏంటి సింక్ లేకుండా మాట్లాడుతున్నాడు? నువ్వేడిస్తే సార్ని చంపేస్తా. నా ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. అవునా, మరి పాస్ అయ్యావా? పాస్ అయ్యానన్నా. వెరీ గుడ్. కొనిస్తా అన్న స్కూటీ ఏది? నాన్న ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చేసాయి. అవునా, మరి పాస్ అయ్యావా? అన్ని సబ్జెక్టులు పాస్ అయ్యా నాన్న. వెరీ గుడ్. నాకు కొనిస్తానన్న ఐఫోన్ ఏది? కానీ నాన్న, నేను నిన్ను ఏప్రిల్ ఫుల్ ని చేశా, నేను నిజంగా ఎగ్జామ్ పాస్ అవ్వలేదు. అయితే నేను కూడా నిన్ను ఏప్రిల్ ఫుల్ ని చేశా. ఏంటి నాన్న నువ్వు మాట్లాడేది? నాకు 100 కోట్లు కావాలి. మూసుకొని ఇప్పుడేం కావాలో అడుగు. నేను క్లాస్ టాపర్ రావాలి. సరే నేను వెళ్ళొస్తా. ఇంకా సరే, నేను రాసేదానికన్నా 5 టైమ్స్ ఎక్కువ మార్కులు రావాలి. సరే, నాకు కూడా ఒక కోరిక ఉంది, అడుక్కో. ఆడికి ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో దానికన్నా 1 మార్క్ నాకు ఎక్కువ రావాలి. సరే సరే, నేను రాసేదానికన్నా 5 టైమ్స్ ఎక్కువ మార్కులు రావాలి. ఆడికి ఎన్ని మార్క్స్ అయితే వస్తాయో దానికన్నా 1 మార్క్ నాకు ఎక్కువ రావాలి. సార్ మా పెన్నులు కనిపించట్లేదు. నా పెన్ కూడా కనిపించట్లేదు సార్. రే క్లాసులో ఎవట్రా చకోడీలు తింటున్నాడు? ఏంట్రా నీ మూతి మీద ఏంట్రా? రే ఇప్పుడు గేమ్ పీరియడ్ రారా? సారీ రా, నేను చదువుకోవాలి. సార్ టాయిలెట్ సార్. సార్ బాత్రూమ్ సార్. అరే మామ, నన్ను కొట్టేశారా? నిన్నెవడ్రా కొట్టింది? నీ మీద చెయ్యి ఎవడేశాడో చెప్పు. మన ప్రిన్సిపల్ సార్ రా. ప్రిన్సిపల్ సారా?